సో గత క్లాస్ లో మనము సామాన్యీకరణం అంటే ఏంది, ఉన్నత క్రమ నిబంధనం అంటే పార్ట్ 1 లో చూసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈ సామాన్యీకరణం నెక్స్ట్ వచ్చేసి ఉన్నత క్రమ నిబంధన బేస్ చేసుకొని మనకు ఒక షార్ట్ గా ఒక స్టోరీ అనేది ఇక్కడ పెట్టడం అని జరిగింది. సో అది ప్రతిపాదించినది ఎవరంటే జేబి వాట్సన్. ఈయన ఒక ప్రవర్తనవాది అని మీకు అందరికీ తెలుసు. ఏమి ఈయన జేబి వాట్సన్. సో ఈయన నిబంధిత సిద్ధాంతం. సేమ్ ఈయన కూడా అంతే, వాట్సన్ కూడా అంతే. నిబంధన రహిత అయినటువంటి ప్రతిక్రియలను నిబంధన సహిత ప్రతిక్రియలుగా చేసి నిబంధన అభ్యాసనం అనేది నిరూపించాలి. సో సేమ్ కాబట్టి ఒకటే చోట తీసుకోవడం అనేది జరిగింది. సేమ్ ఈ ఇవాన్ పౌల మాదిరిగానే చేసినాడు ప్రయోగం అనేది. సో దాన్ని మనం నిబంధన సిద్ధాంతం అనేది, సో అభ్యాస సిద్ధాంతం అని చెప్పడం జరుగుతుంది. నిబంధిత అభ్యాస సిద్ధాంతం అని తీసుకోవడం జరిగింది. సో జేబి వాట్సన్ అసలు ఈయన ఏ ప్రయోగం చేసినాడు? సో ఇవాన్ పౌలవ్ అయితే కుక్కర్ పెట్టినాడు, లాలజలం తీసుకున్నాడు. సో ఆయన ప్రయోగం అనేది అయిపోయింది. ఈయన ఏం చేసినాడు అని అంటే గుర్తుపెట్టుకోండి, 11 నెలల అంటే సంవత్సరం కూడా 11 నెలల ఆల్బర్ట్ అనేటువంటి ఒక పిల్లవాడి మీద ప్రయోగం చేయడం జరిగింది. ఎవరు? వాట్సన్. చూడండి, ఈ వాట్సన్ 11 నెలల పిల్లల మీద ఏ విధంగా ప్రయోగం చేశాడు అంటే, ఈ పిల్లవాడు ఒక తెల్ల చిలక బొమ్మతో ఆడుకోవడం జరుగుతుంది. ఆడుకుంటున్నప్పుడు దీనిపై అది కదలడం, సో అది జరగడం చూస్తూ భయపడుతూ ఉన్నాడు. సో పిల్లవాడు వీటిని చూసి భయపడుతూ ఉన్నాడు. ఏదాన్ని చూసి? తెల్ల ఎలకలను చూసి భయపడుతూ ఉన్నప్పుడు ఆ వాట్సన్ ఏం చేసినాడంటే ఇటువంటి బొమ్మలు ఇవ్వడము, అతనికి భయపెట్టడం. సో ఈ వైట్ అనేది అతని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, నిబంధన జరిగిపోయింది. ఈ వైట్ అనేది పిల్లవాడి యొక్క మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఈ ఆల్బర్ట్ అనేటువంటి పిల్లవాడి దాంట్లో ఫిక్స్ అయిపోయింది. దీన్నే మనం నిబంధనం అంటాం. సో నిబంధనం అనేది జరిపినాడు. సో తెల్ల ఎలక బొమ్మంచి పెట్టడం, భయపెట్టడం. ఈ విధంగా చేసిన తర్వాత కొద్ది రోజులకు, గుర్తుపెట్టుకోండి, మనకు సామాన్యీకరణం అంటాం కదా. సో సామాన్యీకరణంలో చూడండి, సామాన్యీకరణం అంటాం. సో సామాన్యీకరణం అంటే ఏంది? ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ రోల్లో అయితే పార్టిసిపేట్ చేస్తుందో అదే లక్షణానికి సంబంధించినటువంటి ఇంకొక అసహజ ఉద్దీపనను తీసుకొని రావడం. ఇక్కడ తెల్లది అనేటువంటిది మనకు మెయిన్ రోల్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ రోల్ ఏంది? వైట్. సో ఈ వైట్ కలర్ సంబంధించినటువంటి ఇంకొక వస్తువులు తీసుకురావడం. సో టెడ్డీ బేర్ అనుకోండి, సో ఇంకో ఏ విధంగా సరే తెచ్చి ఆ పిల్లవాడు ముందర పెడుతుంటే ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే భయపడిపోవడం. యాక్చువల్లీ భయం పెట్టింది తెల్ల ఎలకకు, కానీ అతను తెల్ల అనేటువంటి నిబంధన జరిగిపోయింది కాబట్టి, సో వైట్ అనేటువంటిది, తెలుపు అనేటువంటిది నిబంధన జరిగిపోయింది కాబట్టి, సామాన్యీకరణ ప్రకారము ఈ తెలుపుకు సంబంధించినటువంటి నిబంధన జరగాలి కాబట్టి దీన్ని పోలినటువంటి ఇంకొక వస్తువుని తీసుకొచ్చి ఆ పిల్లవాడు ముందర పెట్టడం అనేది జరిగింది. పెడితే ఆ పిల్లవాడు ఏం చేసినాడంటే, గుర్తుపెట్టుకోండి, ఈ తెలుపు అనేటువంటి ఆ వస్తువుని చూసి భయపడి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. సో అదే విధంగా ఇంకొక తెలుపు వస్తువు పెట్టి అతని దగ్గర పెడితే దాన్ని చూసి భయపడిపోవడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా సామాన్యకరణం అనేది జరిగింది. ఉన్నత క్రమ నిబంధన అంటే ఏమిటి? ఇందాకనే చెప్పిన. దీనికి నాకు ఏంది సంబంధం అని అంటే, ఇదే వాట్సన్ ఏం చేసినాడంటే ఆ తెల్ల ఎలుక ఇచ్చేటప్పుడు సపోజ్ చూడండి, ఒక గంట పట్టుకొని లేదా ఒక శబ్దం చేసినాడు, ఏదో ఒక శబ్దం చేసినాడు. శబ్దం చేస్తూ తెల్లగా దాని ముందరికి. సో మీకు చాలా మంది చూస్తూ ఉంటారు, కీకి సంబంధించినటువంటి ఆట వస్తువులు ఉంటాయి, అవి శబ్దం చేస్తూ ఉంటాయి. రిమోట్ కి సంబంధించినటువంటి ఆట వస్తువులు ఉంటాయి, అవి మనకు శబ్దం చేస్తూ సో కదలడం చేస్తూ ఉంటాయి. అటువంటి ఒక తెల్ల ఎలుకకు సంబంధించినటువంటి ఒక వస్తువును, ఆట వస్తువును తీసుకొచ్చి దానికి కీ తిప్పి ఆ పిల్లను ముందర పెట్టడం అనేది జరిగింది. అది శబ్దం చేస్తూ, గుర్తుపెట్టుకోండి, అది శబ్దం చేస్తూ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళడం అని జరిగింది. ఆ పిల్లవాడు దాని దగ్గరికి వెళ్ళగానే దాన్ని పట్టుకుంటే అది శబ్దం చేయడంతో భయపడి ఆ ఎలక అంటేనే భయం పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ కీ పాయింట్ ఏం జరిగింది మనకు? శబ్దం ఒకటి, చలనం ఒకటి, ఆ కలరు వైట్ ఒకటి, ఈ మూడు పిల్లవానికి మైండ్ లోకి వచ్చేసినాయి. అంటే చూడండి ఎన్ని వస్తువులు వస్తున్నాయి అసహజంగా. శబ్దం అసహజంగా వస్తుంది, చలనం అసహజంగా వస్తుంది, కలర్ కూడా అసహజంగా వస్తుంది.
మెయిన్ ఇక్కడ వైట్ వైట్ అన్నాడు కాబట్టి సో వైట్. ఇన్ని అసహజ ఉద్దీపనలు వస్తే మన స్టేజ్ అని చెప్పినాం, ఉన్నత క్రమ నిబంధన చెప్పడం అనేది జరిగింది. సో ఈ స్టేజ్లకు కూడా పిల్లవాడు రెస్పాండింగ్ ఏముంది, భయం. సో ఇప్పుడు ఏం చేశాడంటే నెక్స్ట్ ఇంకొక వస్తువు, సో ఏదో ఒక టెడ్డీ తీసుకోవడం జరిగింది. సో దానికి కూడా ముందర పెట్టి ఇతను దూరంగా ఉండి, అది కదలడం లేదు, ఏం లేదు, దూరంగా ఉండి శబ్దం చేయడం మొదలుపెట్టాడు. దూరం ఉండి శబ్దం చేస్తూ ఆ బొమ్మను ముందరికి దొబ్బుతూ ఇలా కదిలిస్తూ ఉంటే అప్పుడు ఆ బొమ్మను చూసి పిల్లవాడు ఏం చేసినాడు, భయం కలిగింది. చూసారా, ఇది మనకు ఈ స్టేజ్ లో ఉన్నత క్రమ నిబంధన సంబంధించినటువంటి స్టేజ్ ని ఉపయోగించుకొని, అదేవిధంగా సామాన్యకరణ స్టేజ్ ని ఉపయోగించుకొని మనకు వాట్సన్ చేసినటువంటి ప్రయోగం గురించి వివరించడం అనేది మనకు జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు ఇవాన్ పావలోకి సంబంధించినటువంటి జేబి వాట్సన్ చేసినటువంటి ప్రయోగము ఒక పార్ట్. అందుకనే చెప్పాను, ప్రవర్తన మనకు ఇంట్రడక్షన్ లో చెప్పిన ప్రవర్తనవాద సిద్ధాంతంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరెవరంటే మనకు ఇవాన్ పావలో చెప్పిన, నెక్స్ట్ వాట్సన్ కూడా చెప్పిన, నెక్స్ట్ స్కిన్నర్ చెప్పిన, టార్నడైక్ చెప్పిన. ఎందుకు చెప్పినా అంటే వాట్సన్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాడు కాబట్టి ఆయనను కూడా దీంట్లో కలపడం జరిగింది. సో ఎందుకు కలిపినాడంటే నిబంధన గురించి కూడా ఆయన ప్రయోగాలు చేసినాడు కాబట్టి. సో ఉద్దీపన ప్రతిస్పందన గురించి, సో అదే విధంగా నిబంధన గురించి మనకు ప్రయోగాలు జరిగినాయంటే ఆ ప్రయోగాలు ఏ దాంట్లో ఉంటాయి, ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ఉంటాయి. ఇది మీకు ఇంట్రడక్షన్ పార్ట్ లోనే చెప్పడం అనేది జరిగింది. ఏమి సో వీటిలో ఏర్పడేటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, సంజ్ఞానాత్మక ఆలోచనలే ఉండవు. ఒకటి ఉంటే సరళ ఆలోచనలు ఉంటాయి కామన్ గా, ఏమి లేకపోతే జంతు ఆలోచనలు అనేవి ఉంటాయి. సో జంతువులను ఉపయోగించేస్తున్నారు కాబట్టి. లేకపోతే యాంత్రిక ఆలోచనలు ఉంటాయి. సో స్కిన్నర్ చేసినటువంటి ప్రయోగాలు యంత్ర ప్రయోగాల మీద ఆలోచనలు థాట్స్ తెప్పించాడు కదా. సో ఏదంటో ఫ్రేమ్స్, దాని తెలుగులో చట్రాలు అంటారు. సో ఒక్కొక్క ఫ్రేమ్ ని మనకు ఆలోచింప చేసేదిగా ఉంటాయి. సో ఇవి ఏంటివి, పరికరాలు, యంత్ర పరికరాలు, ప్రస్తుతం తయారు చేసినటువంటి యంత్ర పరికరాలు. సో అది అక్కడ చెప్దాము. సో ఇవి మనకు సంబంధించినటువంటి ఆలోచనలకు సంబంధించి జేబి వాట్సన్ చెప్పినటువంటి థియరీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది విద్యాపరంగా మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా, సో మనకి ఇన్ని నేర్పిస్తున్నాం కదా. సో ఇవల్ల ఏంటివి, అభ్యాసన సిద్ధాంతాలు అండి ఇవన్నీ. సో లెర్నింగ్ థియరీస్ ఇవి, మనం పిల్లలకు నేర్పించడానికి ఉపయోగపడేటువంటి థియరీస్ ఇవి. సో గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకు నేర్పించడానికి ఉపయోగపడే థియరీస్ ఇవి. ఆ పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు ఈ సిద్ధాంతం నుంచి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు రోడ్డు నియమాలు ఉన్నాయి కదా. సో రోడ్డు నియమాలు నేను ఫస్టే చెప్పిన ఎగ్జాంపుల్లో రోడ్డు నియమాలు ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, ఎర్ర లైట్ పడితే ఆగిపోవాలి, పచ్చ లైట్ పడితే వెలిగిపోవాలి, సో వెళ్ళిపోవాలి, సో పసుపచ్చ పడితే నిదానంగా వెళ్ళాలి. ఈ వల్ల మనకు ఎవరు నేర్పిస్తారు, సో వేటి ద్వారా ఏర్పడతాయంటే నిబంధనల ద్వారా ఏర్పడతాయి. నిబంధన ఇస్తాం, ఒకసారికి రాదు. ఏమి నేర్చుకునేటప్పుడు ఒకసారికి రాదు, పదే పదే చేపించడం ద్వారా ఈ నిబంధన అనేది మనకు నేర్పిస్తాం. సో నిబంధన ద్వారా మనము ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్స్ అనేటివి కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు, ఇప్పుడు చూడండి మ్యాథ్స్ పరంగా పోదాం. ఈ షేప్ నేను గీసిన. సో నెక్స్ట్ ఈ షేప్, నెక్స్ట్ ఈ షేపు తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ షేపు, తర్వాత ఈ విధంగా షేపులు తీసుకున్నాం మ్యాథ్స్ పరంగా. తీసుకొని ఒక ఫ్లాష్ కార్డ్లో తీసుకొచ్చుకొని ఏం చేసినామంటే, ఫ్లాష్ కార్డ్కి వెనకాల మన సమాధానం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ, ఫ్లాష్ కార్డ్కి వెనకాల సమాధానం ఉంటుంది, ప్రశ్న అనేది ముందు భాగంలో ఉంటుంది. ప్రశ్న భాగంలో ఈ వస్తువులు, ఈ పేర్ల వీటి ఆకారాలను పెట్టడం జరిగింది. సో పిల్లవానికి పదే పదే ఈ బొమ్మ చూపించడం, ఈ ఫిగర్ చూపించడం, ఇది త్రిభుజం అని చెప్పడం, వెనక్కి తిప్పడం, ఆన్సర్ చూపించడం. సో ఇది త్రిభుజం అని చెప్పడము, పిల్లవానికి చూపించడం, ఇది త్రిభుజం అనడం, ఆన్సర్ చూపించడం. ఈ విధంగా అదే విధంగా వృత్తం, అదే విధంగా సో చతురస్రం, అదే విధంగా స్తూపం. ఈ విధంగా పిల్లవానికి ఏం చేస్తున్నాం, ఆ ఫిగర్ చూపించడం, వెనక్కి తిప్పడం, ఆన్సర్ చూపించడం. ఈ విధంగా పదే 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 చేసుకుంటే ఆ పిల్లవానికి నిబంధన అనేది జరుగుతుంది. సో ఆ ఉద్దీపనకి వాడి రెస్పాండ్ అనేది కనెక్టివిటీ అవుతుంది. సో కనెక్టివిటీ అయ్యి రేపు పొద్దున అతను ఎక్కడైనా సరే ఈ ఫిగర్లు చూసినాడంటే, సో ఇది మా సార్ చెప్పినాడు, ఇది ఒక చతురస్రం అంట, సో ఇది చూసినాడు, ఇది
ఏమని అర్థము? సో ఇది త్రిభుజం అంట, సో ఇది ఒక వృత్తం అంట. ఇటువంటి బాహ్య ప్రపంచంలో కూడా ఉన్నటువంటి ఆకారాలను బట్టి కూడా పిల్లవాడు కనుక్కోవడం జరిగింది. ఒక ట్యాంక్ ని చూశాడు, ట్యాంక్ ని చూసి మా సార్ ఇది స్తూపం అన్నాడు. సో ఇది స్తూపాకారంలో ఉంది ట్యాంక్. సో చూడండి, చిన్న చిన్న ట్యాంకులు ఉంటాయి కదా, స్తూపాకారంలో ఉంది అని. ఒక మైదాన గ్రౌండ్ చూశాడు, అది రౌండ్ షేప్ లో ఉంది. సో సార్ మనకు ఇది వృత్తం అని చెప్పాడు. సో ఈ విధంగా మనము నిబంధన చేసి పిల్లవాళ్ళకు ఏం చేస్తామండి, సో పిల్లవాళ్ళకు ఇటువంటి ప్రయోగాలు అనేది నేర్పించడం అనేది జరుగుతుంది. అదే విధంగా క్రమశిక్షణ కూడా. ఒకరోజు పిల్లవాళ్ళు చెప్పులు బయట సక్రమంగా పెట్టలేదనుకోండి, అది మంచి ప్రవర్తన కాదు. మంచి ప్రవర్తన నేర్పించాలంటే ఏం చెప్తాం? 1కి 2 సార్లు చెప్తాం. చెప్పినప్పుడు ఆ పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా ఏం చేస్తారు? చెప్పులు సీక్వెన్స్‌లో పెట్టడం నేర్చుకుంటారు. సో అంటే వాళ్ళకు సహజంగా లేదు, మనం నిబంధన చేసి క్రమశిక్షణ నేర్పించడం జరుగుతుంది. అదే విధంగా బడి బెల్ కొడితే ఫస్ట్ 9 గంటల బెల్ కొడితే రావాలా, బడికి రావాలా? ఎట్టొచ్చింది అది? ఒకసారికి వస్తుంది ఆ పిల్లవానికి? రాదు. పలుమార్లు వింటున్నాడు, నిబంధన పెట్టుకున్నాడు. ఒకసారి బెల్ కొడితే సో ఏం చేస్తాడు? బడికి వస్తాడు ఉదయం పూట. సో తర్వాత 2 బెల్లు కొడితే ఇంటర్వెల్ అని గుర్తుపెట్టుకొని పలానా టైంకి ఇంటర్వెల్కే పోతాడు. అన్నం ప్లేట్ పెట్టుకుని అన్నానికి పోతాడా? పోడు. ఎందుకు? అతనిలో నిబంధన అనేది ఉంది. తర్వాత 1 12:30 ఆ టైంలో బెల్లు కొట్టాను అనుకోండి, సో ఎంపడే అతనికి మైండ్ లో వచ్చేస్తుంది. సో అది మధ్యాహ్న భోజనం సంబంధించిన బిల్ అని. ఇంటికి పోతాడా? ఎండాకాలం బల్ల ఇది హాఫ్ డే స్కూల్ అంటే వెళ్ళిపోతాడు తినేసి, కానీ డైరెక్ట్ వెళ్ళాడు కదా, అతనికి మైండ్ లో వచ్చేస్తుంది. సో సాయంత్రం పూట కొడితే ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోతారు. దానికి అలా కారణం ఏంది? ఇక్కడ నిబంధన అనేది జరిగింది. సో విద్యాపరంగా చూసుకుంటే, విద్యలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే దీన్ని, ఈ అభ్యసనాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. ఏ విధంగా జరిగిందో చూడండి. పిల్లవాడు కూర్చున్నాడు, బడి గంట కొట్టినాడు, అది మామూలు కామనే. ఎక్కడో ఐస్ క్రీమ్ వాడు వచ్చినాడు, వాడు కూడా గంట కొట్టినాడు. ఆ గంట శబ్దానికి ఈ గంట శబ్దానికి పోలిక ఉంది. అట్టని చెప్పేసి ఈ గంట కొట్టగానే సో ఇది ఇంటర్వెల్ టైం అని చెప్పేసి బర్రని వెళ్ళిపోతాడు. అదేంది? అది కూడా నిబంధనమే. చూడండి, పిల్లవాళ్ళు ఫస్ట్ లో స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఇవల్ల ఏంటివంటే నిబంధన. కొన్ని రోజుల తర్వాత బడి గంటకి, సో పక్కన గుడి గంటకి, గుర్తుపెట్టుకోండి, ఐస్ క్రీమ్ గంటకి తేడా తెలుసుకుంటాడు. దాన్ని మనం ఏమంటున్నాం? విచక్షణ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, విచక్షణ అంటున్నాం. సో ఇవల్ల బడి అయిపోయింది పిల్లవానికి. సో బడి గురించి అసలు స్కూల్ లైఫ్ అయిపోయింది, వాడు ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇంకా గంటలు మర్చిపోతాడు. నువ్వు ఏ గంట కొట్టినా కూడా అతనికి ఏం బడి వాళ్ళని వస్తాడా? రాడు. ఎందుకంటే విరమణ జరిగింది అక్కడ. కొన్ని రోజులు పిల్లవాడు ఏం చేస్తాడంటే, ఎలిమెంటరీ స్కూల్లో చదివి ఎలిమెంటరీ స్కూల్కి అలవాటు పడిన పిల్లవాడు ఎండాకాలం సెలవు తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత పుస్తకాలు తీసుకుని మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళిపోతాడు. గల కారణం ఏంది? అతనికి రోజు వెళ్ళి అలవాటు అయిపోయింది. ఆ అలవాటులో పొరపాటు చేస్తున్నాడు. మనం ఈ స్కూల్ కాదు కదా, నెక్స్ట్ మనం హై స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి హై స్కూల్కి వెళ్ళిపోతాడు. దానికి గల కారణం ఏంది? ఆయత్న సిద్ధ స్వాస్థం, అలవాట్లో పొరపాటు. చూడండి, విద్యలో ఏ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం ఈ నియమాలు, ఈ సిద్ధాంతాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. విద్యాపరంగా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనమే ఉన్నాము. ఒకరోజు బ్లాక్ టీచింగ్ కి వెళ్తాము, కాలేజ్ వదిలేసి బ్లాక్ టీచింగ్ కి 40 రోజులు చెప్తాము. నెక్స్ట్ డే బ్లాక్ టీచింగ్ అయిపోయింది, ఏం చేస్తాము? చక్కగా అదే స్కూల్కి వెళ్తాం. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. సో అది అలవాట్లో మనం పొరపాటు చేయడం సహజం. తిరిగి మన బ్లాక్ టీచింగ్ అయిపోయింది అని చెప్పేసి వెనక్కి వస్తాం, వెనక్కి వచ్చి కాలేజీకి వెళ్తాం. దీన్ని ఏమంటాం మనము? ఆయత్న సిద్ధ స్వాస్థం అంటాం. సో ఇది మనకు విద్యాపరంగా మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సినటువంటి నియమాలు, సో సిద్ధాంతం. సో ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం మాక్సిమం పిల్లలకైతే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే పిల్లవాళ్ళకు ఆ స్టేజ్ లో సృజనాత్మకత ఆలోచనలు అనేటివి రావు, సంజ్ఞానాత్మక ఆలోచనలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. కానీ సరళ ఆలోచనలు, సో సింపుల్ గా థింకింగ్ అనేది ఉంటుంది. సో సింపుల్ గా ఎక్కించవచ్చు, వాళ్ళకు నేర్పించవచ్చు. ఎక్కడా బట్టి పట్టిస్తారు కదా, ఆ విధంగా ఆలోచనలు కూడా ఎక్కించవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకనే పిల్లవాళ్ళకు ఎక్కువ శాతము జంతువుల బొమ్మలు, పటాలు కానీ, మ్యాప్లు కానీ, సో ఏదైనా కానీ ఆకారాలను చూపించి మాత్రమే నేర్పిస్తూ ఉంటారు. సో ఎలిమెంటరీ లెవెల్లో. దానికి గల కారణం ఏంటంటే అతనికి నిబంధన జరగాలి. సో ఆదాన్నే మనం జంతు ఆలోచనలు అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా పరికరాలు తీసుకునే పిల్లవాళ్ళకు మాక్సిమం నేర్పిస్తూ ఉంటారు. హై లెవెల్ వెళ్ళే కొద్దీ దాన్ని తగ్గిస్తూ ఉంటారు. సో దీన్నే మనము యాంత్రిక ఆలోచనలు అని చెప్తాం. సో ఈ విధంగా మనకు విద్యలో మనము ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినటువంటి మ్యాటర్. ఇందులో వాసన ఇన్వాల్వ్ కావడం జరిగింది, నిబంధిత అభ్యాస సిద్ధాంతం అని. కాబట్టి ఇవి రెండు ఒకటే. వీళ్ళిద్దరు కూడా నిబంధన రహిత ఉన్నదాన్ని నిబంధన సహిత చేయడం జరిగింది. సో చూడండి, ఇది మనకు అభ్యాస సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతం. సో నిబంధన ఆధారం చేసుకొని
నెక్స్ట్ మనకు స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక సిద్ధాంతం గురించి నేర్చుకోవాలి. సో చూడండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపించింది అనుకోండి, సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. కానీ మ్యాటర్ని మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే మేము ఒక చోట అలవాటు లేదు కాబట్టి, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చెప్తున్నాం. ధైర్యం చేసి ఎంకరేజ్మెంట్ చేయండి. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉండాల్సినటువంటి ఒక నిబంధనము, సో నియమము వేరే చోటుకి వెళ్ళేసరికి అర్థం కాదు. తర్వాత మీరే నష్టపోతారు. సో కాబట్టి మేము ఏదో యావరేజ్ స్టూడెంట్స్, సో పరిస్థితులు బాగాలేకపోవడము, సో ఇళ్లలో ఉండడము, కోచింగ్ సెంటర్కి వెళ్ళలేకపోవడము, కొంతమంది పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఆలోచించి ఏర్పాటు చేసినటువంటిది ఇది. అంతేగాని టాపర్లకు మేము ఇంకెక్కియాలి, సో వాళ్ళకి చెప్పేంతలో మేము కాదు. ఉన్న విషయం చెప్తాం. మేము ఓన్లీ వన్ ఎంకేఓ, సో మోర్ నాలెడ్జ్ అదర్. మాకు అన్న నాలెడ్జ్ మీకు ఇస్తున్నాం అంతే, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి, దానికే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో చేయించండి. సో థ్యాంక్ యూ.